Hello students, welcome to Mohan Mastermind EduTech channel. Today I am going to explain how to journalize the transaction. That means the topic name is journal entries. You can see on the screen how I am going to explain. Hello students, welcome to online classes. ఈరోజు మీకు జర్నలైజింగ్ అంటే జర్నల్ ఎంట్రీస్ గురించి మీకు చెప్తున్నాను. ఈ జర్నల్ ఎంట్రీస్లో ఒక భాగమే జర్నలైజింగ్. సో మీరందరూ కూడా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ఒక 2-3 సార్లు వీడియోని రివైండ్ చేసి చూడండి. డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఈ వీడియో కింద కామెంట్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ కామెంట్స్ ప్రకారం మీకు వచ్చే డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. సో హియర్ జర్నలైజింగ్. సో ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ 2004 March 2nd బాట్ మిషనరీ 10,000. బాట్ మిషనరీ 10,000, దిస్ ఈజ్ వన్ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ని మనము జర్నలైజింగ్ ఎలా చేస్తామో ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఐడెంటిఫై 2 accounts, one for debit and second one for credit. Already in the previous slides I explained. Now I am going to show which account is debit and which account is going to credit. So bought machinery means here machinery is coming, so as per the real account machinery account is debit, cash is going, so cash account is credit. First one machinery account is debit and second one is cash account is credit. Then after that we should write third point as a narration. Narration means explanation of the transaction. Okay, so how these 3 items will be recorded in the journal you can see on the screen. So this is the format of journal. So there are 5 columns: date, particulars, LF number, debit amount and credit amount. Okay, so these are 5 columns. This is known as journal format. So immediately we should put the heading journal entries in the books of X. If name is given, you should write the name here. So I am taking example X. So table ఈ రకంగా గీసుకుని దీంట్లో 5 కాలమ్స్ గీయాలి. డేటు, పర్టికులర్స్, LF నెంబరు, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అని చెప్పి పైన జర్నల్ ఎంట్రీస్ అని హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత మనము ఈ పైన చూపించిన 1, 2, 3 ఏ రకంగా దీంట్లో రాస్తామో ఒకసారి చూడండి. సో ఫస్ట్ వీ షుడ్ రైట్ ద డేట్ ఇన్ ద డేట్ కాలమ్ 2004 March 2nd. Then in the particular column first we should write number 1, that means machinery account here, and debit should be near to LF number. ఫస్ట్ మనం మెషినరీ రాయాలి, డెబిట్ ఐటమే ఫస్ట్ రాయాలి. రాసిన తర్వాత డిఆర్ అని ఎల్ఎఫ్ నెంబర్కి దగ్గరగా రాయాలి. రాసిన తర్వాత సెకండ్ ఐటమ్ని ఇప్పుడు ఎలా రాయాలో చూడండి. సెకండ్ ఐటమ్ని సెకండ్ లైన్లో కొద్దిగా స్పేస్ ఇచ్చి 2 క్యాష్ అని చెప్పి మనం రాయాలి. రాసిన తర్వాత దాన్ని ఎదురుకుండా క్రెడిట్ కాలంలో 10,000 వేయాలి. ఫస్ట్ దానికి మిషనరీ అకౌంట్ డెబిట్ కాలంలో 10,000, క్రింద 2 క్యాష్ అకౌంట్ 10,000 వేయాలి. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్ అంటే నరేషన్ ఎలా రాయాలో చూడండి. ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టి ఆ బ్రాకెట్లో బీయింగ్ బాట్ మిషనరీ ఫర్ క్యాష్. ఆల్రెడీ బాట్ మిషనరీ ఈజ్ ద ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ గివెన్, జస్ట్ ఐ హ్యావ్ యాడెడ్ బీయింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ యూ షుడ్ యాడ్ బీయింగ్. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ ముందు బీయింగ్ అని పెట్టి అది బ్రాకెట్లో పెట్టి ఈ రకంగా రాయాలి. రాసిన తర్వాత ఓన్లీ పర్టికులర్స్ లైన్లో ఒక గీత గీయాలి. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ జర్నల్ ఎంట్రీ. మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు రీడ్ దిస్ ఎంట్రీ. మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని చదవాలి. దీన్ని ఒక జర్నల్ ఎంట్రీ అని అంటామన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఎప్పుడు డెబిటే ఫస్ట్ రాయాలి, క్రెడిట్ ఐటమ్ అనేది సెకండ్లో రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. March 31st శాలరీస్ పెయిడ్ అని ఇచ్చాడు. శాలరీస్ పెయిడ్ మీన్స్ వీఆర్ పేయింగ్ శాలరీస్, దట్ మీన్స్ శాలరీ ఈజ్ ఎక్స్పెండిచర్.
So salary account is debit as per the nominal account, and cash is going, it is credit as per the real account. So first salary account is debit, and second point cash account is credit. Then third point should be narration. I told you that. So before salary paid, we should mention the word being. Okay, then it will become narration. Then again table, put the heading journal entries in the books of X. So you need not to draw the table for each and every entry because of the space and one transaction. Here I am going to explain. So you can draw a big format in the long notebook. If it is completed, then draw the same table in the next page. You can continue the transactions. Okay. So second example, first we should write the date. Date is 2004 March 31st. Then here first point we should write debit item. Debit item is here salary. Salary account is debit. Then amount should be in the debit column. Then second point in the second line, that is known as credit item to cash account. In front of the two accounts credit side we should write 1000. ఎప్పుడు కూడా డెబిట్ ఐటమ్ రాయాలి. డెబిట్ శాలరీ అకౌంట్ రాసాము, డెబిట్ అమౌంట్లో 1000 వేసాము, దాని కింద 2 క్యాష్ అని రాసాము. క్రెడిట్ ఐటము దాన్ని ఎదుర్కొండ 1000 రాసాము. థర్డ్ ఏం రాయాలి, బ్రాకెట్ పెట్టి దాంట్లో బీయింగ్ శాలరీస్ పేడ్ అని చెప్పి నరేషన్ రాయాలి. థర్డ్ ఐటమ్ షుడ్ బి నరేషన్. సో విత్ ఇన్ ద బ్రాకెట్ యూ షుడ్ రైట్ బీయింగ్ శాలరీస్ పేడ్. ఆఫ్టర్ దట్ యూ డ్రా ద లైన్. So in this way you finished the second entry. Okay. Next I am going to explain 3 more transactions, then you will get a better understanding. Okay. Here transaction is 2024 April 1st. Ramya commenced business with cash 12,000. When trader commences or starts the business, we should write cash account should be debit and capital account should be credit. That means the cash will be converted into capital. So cash account is debit and capital account is credit. So how to write the narration? Ramya commenced business with cash. That is a transaction. Before the transaction we should add being. Okay. Now we are going to journalize the transaction. So in the date column first we should write 2024 April 1st. Then we should write the cash item first. Cash account debtor, amount should be in the debit column. Then second item should be to capital. The amount should be in the credit column. Then we should write the narration within the brackets. Then after that we should draw the line. This is the entry. అర్థమైంది కదా. క్యాష్ అకౌంట్ డెబిట్ ఫస్ట్ రాయాలి, తర్వాత క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ కాబట్టి దాన్ని సెకండ్ రాయాలి. ఈ రకంగా డెబిట్కి సంబంధించిన ఐటము ఆ అమౌంట్ డెబిట్లో వేయాలి, క్రెడిట్కి సంబంధించిన ఐటము ఆ అమౌంట్ ఏమో క్రెడిట్లో వేయాలి, తర్వాత నరేషన్ రాయాలి. నరేషన్ రాసిన తర్వాత తప్పకుండా లైన్ అనేది ఇక్కడ గీయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ April 3rd సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. దట్ మీన్స్ హియర్ 2 accounts, one is cash and second one is sales. So when we are selling, cash is coming, so cash account is debit. When we are selling goods are going. So instead of writing goods we should write sales account should be created. Okay, cash account is debit and sales account is credit. So now we are going to journalize. Date is April 3rd. Then first item should be written cash account debit. Then amount should be in the debit column. Then second item in the second line to sales. The amount should be in the credit column. So second transaction lo kuda cash anedi debit kabatti first adi rasi amount ni debit column lo iyali. Sales credit kabatti second line lo to sales అని రాసి ఆ అమౌంట్ క్రెడిట్లో వేయాలి. దాని తర్వాత నరేషన్ రాయాలి. ఆ నరేషన్ విత్ ఇన్ బ్రాకెట్స్లో రాసి దాని క్రింద మనం లైన్ గీయాలి. ద థర్డ్ ఐటమ్ షుడ్ బి ద నరేషన్. నరేషన్ మీన్స్ బీయింగ్ సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ వీ షుడ్ డ్రా ద లైన్. సో సెకండ్ ఎంట్రీ ఆల్సో ఫినిష్. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్. April 6th bought furniture. Bought means purchase. So when we buy the furniture is coming. So furniture account is debit, cash is going. So cash account is credit. Okay, so now we are going to journalize. So in the date column April 6th debit item should be written first. Furniture account and రాస్తాము first. Amount ఏమో debit column వేస్తాము. Then second point should be cash account credit.
సెకండ్ పాయింట్ క్యాష్ అకౌంట్ అని రాయాలి. ఆ అమౌంట్ ఏమో క్రెడిట్ అమౌంట్ కాలంలో వేయాలి. ద థర్డ్ పాయింట్ విల్ బి థర్డ్ స్టెప్ విల్ బి నరేషన్. Narration means we should write being bought furniture. So within brackets you should write being bought furniture. Then again you should draw the line. Okay. So in this way, if you practice more journals, you will become perfect. So journals are very, very important. Journals are like alphabets in English. ఇన్ తెలుగు ఆలు ఈలు అని చెప్తామన్నమాట. ఆలు రాంతే మనం తెలుగు చదవలేము. వితౌట్ నోయింగ్ ఏబిసిడి వీ కాంట్ రీడ్ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. దట్ మచ్ ఇంపార్టెంట్ ఈజ్ జర్నల్. సో యూ కెన్ ప్రాక్టీస్ మోర్ జర్నల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కామెంట్ ఇన్ దిస్ వీడియో. సో ఐ విల్ క్లారిఫై దోస్ డౌట్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగిస్తే నేను చేసే అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వాటి మీద నేను తప్పకుండా వీడియోలు తయారు చేసి మీకు అందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ మోహన్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. My dear students, I want your support. Please subscribe our channel and ring the bell icon for more updates. Thank you very much.